నమస్తే అక్క. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? ఇవాళ కొంచెం బెటర్. బోనాలు జరగబోతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? విస్తృతంగా మీరు చూస్తున్నారు కదా, చాలా భక్తులు పొద్దున్నుంచి నిన్నటి నుంచి యాక్చువల్లీ క్యూ లైన్స్లో ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉన్నారు. మనకి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం సంవత్సరం వెయిట్ చేసే ఉత్సవం ఇది బోనాలు అంటే. మహిళలు ప్రత్యేకంగా కుటుంబస్తులు అందరూ వెయిట్ చేసే ఉత్సవం ఇది. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ దర్శనం అవ్వాలి, వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు ఎలా అంటే వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ వాళ్ళకి కావాలో అలా ఉండాలి. లోపల అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళకి సంపూర్ణంగా ఉండాలి, ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఉండాలని మా ప్రయత్నం. మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి నిమిషం ఇక్కడ ఉండి, క్రితం ఎన్నో రోజులుగా మా మొత్తం టీం కూడా ఇక్కడే ఉన్నా, నేను కూడా ఇక్కడే ఉంటాను. మేము ఇంటికి కూడా వెళ్లకుండా ఉండి ఇక్కడ చేసే ప్రయత్నమే ఇది. కి ఏ రకమైన కష్టం ఉండకూడదు. ప్రతిసారి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవంలో మేము నేర్చుకుంటాం. నేను అదే అంటుంటా, ప్రజలే మా గురువులు. ఇప్పుడే గురు పూర్ణిమ మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే ప్రజలే నా గురువు. వీళ్ళ కష్టాలు, వీళ్ళ ప్రయత్నాలు చూసి చాలా నేర్చుకోవడానికి మాకు దొరుకుతుంది. ఇప్పుడు మహిళలు వస్తారు, వాళ్ళు ఉపవాసాలు ఉండి తీసుకొస్తారు బోనాలు. వాళ్ళకి ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ఏ రకమైన వాళ్ళ దర్శనాల్లో ఏ రకమైన డిలే కానీ ఉండకుండా ఉండాలి. ఇప్పుడు బోనం దింపేందుకు కానీ, వాళ్ళకి హెల్ప్ చేసేందుకు, ఆ పూజలు చేసేందుకు హెల్ప్ ఉండాలి. ఇది నా ప్రయత్నం. దానికోసం మేము ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మహిళలకి వాష్రూమ్స్ ఉండాలి, విడిగా బయో టాయిలెట్స్ ఉండాలి. మేము వచ్చిన తర్వాత వాష్రూమ్స్ 3 అంతులు ఎక్కువ చేసాం మహిళలకి. క్యూ లైన్స్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత ఎలా ఉండాలి, క్యూ లైన్స్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి, వాటిని కూడా మేము డిసైడ్. 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. 100 కంటే ఎక్కువ పాయింట్స్ మీద మేము ఒక నెల కంటే ఎక్కువ రోజుల నుంచి పనిచేస్తున్నాం. నేనే కాదు, 18 డిపార్ట్మెంట్స్ వాటన్నిటితో కోఆర్డినేట్ చేయటం. అలాగే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు కొండ సురేఖ గారు, అలాగే మొత్తం గవర్నమెంట్ ఈ పని మీద ఉంది. బోనాలు అనేది అందరం కలిసి మెలిసి ఘనంగా చేసుకునే ఒక మంచి ఫెస్టివల్. దీంట్లోంచి మంచి మెమరీస్, అలాగే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తే తెలంగాణ మొత్తం ప్రజలకి, తెలంగాణ ప్రాంతం అంతా సుఖంగా హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అమ్మవారిని కోరుతున్నాను. శివశక్తులకి రేపు ఎలాంటి ఏర్పాట్లు చేశారు వాళ్ళ కోసమని? ఇప్పుడు మీరు బల్కంపేట్ వేలమ్మ టెంపుల్ కళ్యాణోత్సవంలో చూసుంటారు. వాళ్ళకి సెపరేట్గా ఎంట్రీ కానీ, వాళ్ళకి సెపరేట్ ఫెసిలిటీస్ కానీ ఎందుకు ప్రొవైడ్ చేసాము అంటే, వాళ్ళకి ఏ రకమైన కష్టం రాకూడదు. ఎప్పుడు ముందర ఎన్నోసార్లు వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అది చాలా తప్పు. అదంతా చేయకుండా పర్ఫెక్ట్గా వాళ్ళ చిరునవ్వు, వాళ్ళ ఆశీర్వాదం కావాలి మనందరికీ. కాబట్టి అది ఎలా అవుతుందో అలాగే సౌకర్యాలన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం.